అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పారు. దాదాపు అన్ని జిల్లాల్లో నేతలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. క్యాడర్ అంతా నిస్తేజంగా మారడంతో పూర్వ వైభవం కోసం స్కెచ్ గీస్తున్నారు జగన్. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పగ్గాలు ముద్రగడ పద్మనాభంకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు టాక్. ముద్రగడ పద్మనాభం ఈ పేరు తెలియని రాజకీయ నాయకులు ప్రజలు దాదాపు ఉండరు. కాపు ప్రత్యేక రిజర్వేషన్ ఉద్యమం పేరుతో 4 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి తన శక్తి యుక్తులన్నీ దారపోశారు. కానీ కాలం కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కోవడం మింగుడు పడలేదు. అది కూడా కొంతసేపే. కాకులు తీరిన ఉద్యమ యోధుడు కాబట్టి వెంటనే తేరుకున్నారు. తన పంత నెరవేరకపోయినా మాట నిలబెట్టుకునేందుకు కట్టుబడ్డారు. అధికారికంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ లో మార్పు చేయించుకొని ప్రజల్లో మాట తప్పని నేత అనే ముద్రను కాపాడుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తన శక్తియుక్తిలా ప్రయత్నం చేసిన ముద్రగడ పద్మనాభానికి తగిన గౌరవం, సముచిత స్థానం, గుర్తింపు కల్పించాలని అధినేత జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్. అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది పార్టీని వీడి వెళ్లిపోయిన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రత్యేక అభిమానం చూపుతున్న జగన్ ఆయన రుణం తీర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇన్ఛార్జి పదవి ఇచ్చి గౌరవించాలని ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ జరుగుతోంది. అలాగే తండ్రి బాటలో ఉద్యమ నాయకుడిగా పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం తనయుడు గిరికి పత్తిపాడు నియోజకవర్గం బాధితులు అప్పగించి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. అధికారం కోల్పోయాక పార్టీలో చురుగ్గా ఉండేందుకే ఇష్టపడని ఈ రోజుల్లో పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాదు, పార్టీ కోసం పోరాడేందుకు సదాసిద్ధమంటున్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన తనయుడు గిరి ముఖ్య అనుచరులు ఇటీవల తాడేపల్లి వెళ్లి అధినేత జగన్ ను కలిసి వచ్చారు. ఇన్ఛార్జి పని మొదలు పెట్టుకోండి అంటూ జగన్ హామీ కూడా ఇచ్చారట. అయితే ఏ నియోజకవర్గంలో లేని విధంగా వైసీపీ పార్టీలో గట్టి పోటీ కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఇప్పటికీ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, పర్వత సుబ్బారావు కుటుంబాలు వైసీపీలోనే కొనసాగుతున్నాయి. దానికి తోడు సత్యనారాయణ రాజు కూడా ఇన్ఛార్జిగా ప్రస్తుతం బాధ్యతలు తనకనే భావనలో ఉన్నారు. అధికారంపై అష్ట కష్టాలు పడుతున్న ఈ సమయంలోనూ ఇన్ఛార్జి వ్యవహారం కలహాలకు దారితీసే అవకాశం పత్తిపాడులో ఎక్కువగా కనబడుతోంది. ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిసిన సందర్భంలో మునిపెన్నడూ పార్టీ వర్గాలు చూడని సీన్ కనిపించినట్లు టాక్. పార్టీ కోసం పోరాడేందుకు సిద్ధమంటూ ముందుకు వచ్చిన వారిని అభినందించిన జగన్ ప్రతి ఒక్కరిని పేరు పేరునా పరిచయం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత జగన్ వ్యవహరించిన తీరుతో ఫిదా అయిన ముద్రగడ అభిమానులు జిల్లాకు తిరిగొచ్చాక యాక్షన్ ప్లాన్, రోడ్డు మ్యాప్ కోసం ఆరా తీస్తున్నారట. పోరుబాట పట్టేందుకు ఎప్పుడెప్పుడా అని ఉవ్విల్లూరుతున్నట్టు టాక్. ప్రతిపాడు ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబుకు హామీ ఇచ్చిన జగన్ పార్టీలో ఉన్న వరుపుల వర్గీయులకు అలాగే పర్వత వర్గీయులు కార్యకర్తలకు ఇతర ముఖ్యమైన బాధ్యతలు ఇస్తారని జగన్ తెలియజేసినట్టు టాక్ వినిపిస్తోంది. ముద్రగడ గిరిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఇప్పటి వరకు పనిచేస్తున్న వరుపుల అలాగే పర్వత కుటుంబాలతో పాటు కాకినాడ జిల్లా అధ్యక్షుడైన కన్నబాబు స్పందన ఏంటి అనేది తెలియడం లేదు. జగన్ నిర్ణయాన్ని వీరు సమ్మతిస్తారా లేదా సానుకూలంగా వ్యవహరించి సహకరిస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకసారి ముద్రగడ పద్మనాభం ఎంటర్ అయితే డామినేషన్ పీక్ లెవెల్లో ఉంటుంది. సిస్టమ్ ఎవరి చేతిలో ఉన్నా సాఫ్ట్వేర్ తన చేతిలో ఉండేటట్టు హార్డ్వేర్ ఫిట్టింగ్ చేస్తారు ముద్రగడ పద్మనాభం. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన పార్టీలోని ఇతర వర్గాల నేతలు ముద్రగడను మనం తట్టుకోగలమా లేదా అనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.